హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వాళ్ళు. ఈరోజు రెసిపీ వచ్చేసి నేను మీకు పచ్చి కంకులతో ఇలా లడ్డూలు చేయాలో చూపించబోతున్నాను. ఇవి మహాశివరాత్రికి ఎక్కువ చేస్తారు తెలంగాణలో. చాలా టేస్టీగా ఉంటాయండి, ఒక్కసారి ట్రై చేయండి. నేను ఇక్కడ పచ్చి కంకులను 2 తీసుకొని ఇలా కాల్చుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా కాల్చుకోవాలి. ఇవి అనేది నాకు 1 కప్పు అయ్యాయి, 3/4 కప్పు దాకా అయ్యాయి 2 కంకులు. ఇలా వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోనే షుగర్ వేసుకోవాలండి. షుగర్ అనేది మీరు స్వీట్ని బట్టి వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను, ఎక్కువ కూడా వేసుకోవద్దు. ఇలా వేసుకొని గరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఇలా గ్రైండ్ చేసుకోవాలి, మరి మెత్తగా చేసుకోకూడదు. ఇలా చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగంతా ఇలాచి పౌడర్ వేసుకోవాలి. మీరు దేవునికి నైవేద్యం పెట్టేది ఉంటే ఇలాచి మాత్రం వేయకూడదు. ఇలాచి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి గరకగా ఇలా చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను మొత్తం మరీ మెత్తగా కాకుండా మీడియంలో మిక్సీ చేసుకున్నాను. ఆపుకుంటూ మిక్సీ చేసుకోవాలి. ఇలా ఇది అనేది తెలంగాణలో వెమ్లవాడ సైడ్ ఎక్కువ ఇలా నైవేద్యం పెడుతూ ఉంటారండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. అంతే అండి, ఇది స్టవ్ వెలిగించి చేయాలని కూడా ఉండదు, ఓన్లీ గ్రైండర్ ఉంటే సరిపోతుందండి మనకు. ఇలా చూడండి, ఇలా రౌండ్ బాల్స్లా చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీ అయిన మహాశివరాత్రి లడ్డూలండి ఇవి. చాలా శివరాత్రికి ఎక్కువ తెలంగాణ సైడు నైవేద్యంగా పెడుతూ ఉంటారు. ఇక్కడ వెమ్లవాడలోనైతే ఎక్కువ శాతం ఇవే చేసి నైవేద్యంగా పెడతారు. వీటిని చేసి ఒక 10 మెంబర్స్ ఆర్ 11 మెంబర్స్కి పంచితే మన కోరికలు అనేవి నెరవేరుతాయని ఇటు సైడ్ వాళ్ళ నమ్మకం అండి. ఇవి చూడండి ఎంత టేస్టీగా ఉంటాయంటే మధ్య మధ్యలో పంటికి తలుగుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. సింపుల్గా చేసుకోవచ్చు. ఇవి బ్యాచిలర్స్ అయినా చిన్నపిల్లలైనా ఎవరైనా ఈజీగా చేసేయచ్చు. వీటికి ఎక్కువ టైం కూడా పట్టది, తక్కువ టైంలోనే చేసేయచ్చు. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ గంట నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.